హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సీ. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు రెసిపీ వచ్చి అపోలో ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది కొంచెం పులుసు కాదు, ఇగురు కాకుండా మీడియంలో ఉంది. సో మరి ఈ ప్రాసెస్ ఎలా ఏంటన్నది చూద్దాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. సో మరి దీని ప్రాసెస్ చూద్దాము. దీనికోసం అయితే ముందుగా ఫిష్ని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఫిష్ అయితే ఉప్పు, కారం, మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి మ్యారినేట్ చేసి పెట్టారండి. 1 అవర్ అయితే పెట్టేసింది అక్కేలాగా. తర్వాత ఒక 2 ఆనియన్స్ అయితే మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత 2 టమాటాలు కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒక 2 ఈ విధంగా చీల్చి వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్, కారం కూడా వేసుకోవాలి. ఆల్రెడీ ముక్కల్లో కలిపి పెట్టాం కాబట్టి కాస్త చూసి తక్కువగానే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ ఉంది కదా, అది కూడా వేసేసుకొని అది కూడా ఒకసారి కలుపుకొని ఒక 2-3 మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి. మా అక్క వాళ్ళ ముగ్గురు కూడా చాలా బాగా వండుతారండి నాన్ వెజ్, చికెన్, మటన్, ఫిష్ ఇవన్నీ కూడాను. ఈవిడ మరి అక్క ఈవిడైతే చేస్తుంది ఇప్పుడు ఫిష్ కర్రీ. మేమంతా కూడా మా పెద్ద అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చాము. అక్కడైతే ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. చూడండి, ఇప్పుడు ఫిష్ కూడా వేసేసింది. నాకు అంత పెద్దగా నాన్ వెజ్ రాదండి. మా అక్క వాళ్ళు అయితే బాగా చేస్తారు. సో నేను చాలా తక్కువగా వండుతాను అనమాట నాన్ వెజ్. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు వీటిని ఉడకనివ్వాలి. అలాగే చింతపండు పులుసు కూడా నానబెట్టుకోవాలి. చూడండి, ఇలాగ ఆయిల్ పైకి వస్తుంది కదా. ఇప్పుడు చింతపండు నీళ్ళు తీసుకొని ఆల్రెడీ ఫిష్ కలిపి పెట్టుకున్న గిన్నెలో కారం అవన్నీ ఉన్నాయి కదా, దాంట్లోకి ఆ వాటర్ వేసేసుకుని ఆ వాటర్ ఈ ఫిష్ కర్రీలో అయితే వేసేస్తుంది. ఇవైతే చికెన్ పీసుల్లాగే ఉన్నాయండి, సేమ్ అసలు ముళ్ళు లేకుండా చాలా బాగుంది. ఫిష్ పకోడీ అలా చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ ఫిష్ అనుకుంటున్నాను నేను. దీంట్లోకి మసాలాలు అవన్నీ వేసేసి పెట్టాం కాబట్టి జస్ట్ జీలకర్ర, వెల్లుల్లిపాయ ఒక్కటే వేస్తున్నారు. ఇంకా ఇది రోట్లోకి అయితే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసి అయితే దంచుకుంటున్నాం. ఇది మిక్సీ పట్టుకోవచ్చండి, కానీ కొద్దిగానే ఉంది కాబట్టి సరిగా నలగదు కదా, అందుకని చెప్పేసి రోట్లో అయితే దంచేస్తున్నాం అనమాట. ఈ విధంగాని మ్యాక్సిమం ఆంధ్రాలో చేపల పులుసు అంటే ఈ ఒక్క మసాలానే వేస్తారు, వేరే ఏమి వేయరు. అయినా కూడా చాలా బాగుంటుంది కర్రీ. సో మనకి 10 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. వెల్లుల్లి, జీలకర్ర ముద్ద కూడా వేసేసుకొని 5 మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి. అంతే అండి, చూసారుగా, సింపుల్ అండ్ టేస్టీగా అపోలో ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేసాం కదా. చాలా బాగుంది, చాలా టేస్టీగా అయితే ఈ ఫిష్ కర్రీ వచ్చింది. సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించి మన ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో మరింత మందికి చేరుతుంది. సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.